డిపాజిట్లు పోగొట్టుకునే వెధవ చంద్రబాబు. కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చినా 4 ఓట్లు ఒక్కో పార్టీకి పోతే వీడికి కూడా 4 మిగులుతాయి. కాబట్టి వెళ్ళి మీరు చంద్రబాబు అడగండి, సాయంత్రం వస్తాడు. బాబు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు మారారు, మనం 3లో ఉంటామా 2లో ఉంటామా, డిపాజిట్లు పోతాయని వెళ్ళి ఆయన అడగండి. ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవరు తీయమన్నా అది ఊడిపోయిన ఇంటికి అనుకుందా? వాళ్ళ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవరు తీయమన్నా అది ఊడిపోయిన ఇంటికి అనుకుందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్లీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా పేర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవరు తీయమన్నా అది ఊడిపోయిన ఇంటికి అనుకుందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్లీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఎవడో ఏదో అన్నాడని చెప్పి కుక్కలాగా ఎక్కి నీచంగా ఆవిడని కూడా రాజకీయాలకు వాడుకుంటాకి ఏడ్చినటువంటి వెధవ చంద్రబాబు. ఆ తెలుగుదేశం పార్టీ సారథ్యంలో నడిచేటువంటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా TV9 సంక్రాంతి సంబరాలని చెప్పి ఒక ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంలో ఆవిడ హసీనా నాకు సోదరి, నన్ను పేరు నాని అన్న అని చెప్పి మమ్మల్ని పిలిచేటువంటి మా సోదరి ఈ ప్రోగ్రామ్ ని కవర్ చేసినాక మేము భోజనానికి వెళ్లేటప్పుడు ఎండగా ఉందని చెప్పి రామ్మ అంటే నా బండికి అందరూ చూస్తూ ఉండగా 100 అడుగులు నా బండి మీద వచ్చి నా కళ్యాణ మండపం దగ్గరికి వస్తే ఆవిడ మీద నీచంగా తెలుగుదేశం పార్టీ ఊర కుక్కలు, ఈ చెత్తగార్తి కుక్కలు రోలింగ్లు పెట్టి ఆవిడని అవమానకరంగా చేస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు భార్యనో లేకపోతే ఇంకొకళ్ళని అంటే ఎక్కి వేడ్చేటువంటి వెధవ చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అనేది కానీ, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అనేది కానీ ఒక చీడ పురుగు లాంటిది. వ్యవస్థకి ఉండటానికి అర్హత ఉన్నటువంటి పార్టీ గాని వ్యవస్థ గాని కాదు. తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని ఎక్కడా పోటీ చేయడానికి అవకాశం లేకుండా చంద్రబాబుని తన్ని ఎలా అయితే తరిమేశారో 2024 ఎన్నికల్లో ఈ చంద్రబాబు నీచుడు, నికృష్టుడు, ఇటువంటి వెధవల పార్టీలని తరిమేయాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలకి TV9 గాని, హసీనా గారు గాని, మేము గాని ఎటువంటి భయపడం. ఆవిడ ఎటువంటి దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఆవిడ ఎంత ధైర్యంగా దమ్ముగా ఎన్ని విపత్తుల్ని ఎలా కవర్ చేసిందో మనందరం కూడా కళ్ళతో చూసాము. కాబట్టి మా సోదరి హసీనా అని